ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు కొందరికి టార్గెట్ అయ్యాడు. పళ్లున్న చెట్టుకే రాళ్లు అన్నట్టు సక్సెస్ సాధించిన వారినే టార్గెట్ చేస్తుంటారు. వాళ్ల ఎదుగుదలకు అడ్డుపడుతుంటారు. 14 ఏళ్లకే ఐపీఎల్లో అరంగేట్రం చేసి మూడో మ్యాచ్లోనే భారీ సెంచరీ చేశాడు వైభవ్ సూర్యవంశీ. హేమీలున్న గుజరాత్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 4లు, 6ర్లే లక్ష్యంగా చెలరేగాడు. దీంతో ఐపీఎల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు. అయితే వైభవ్కి 14 ఏళ్లు కాదంటూ కొందరు విషం చిమ్ముతున్నారు. కొందరైతే వైభవ్కి 20 ఏళ్లంటూ మాట్లాడుతున్నారు. వైభవ్ జర్నీ చూస్తే అతని అసలు వయసెంతో అర్థమవుతుంది. తాజాగా లక్నో ఓనర్ వైభవ్ చిన్ననాటి ఫోటోను పోస్టు చేశాడు. అప్పుడు అతనికి 6 ఏళ్లు. 2017లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా రైజింగ్ పూణే, కేకేఆర్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు తండ్రితో కలిసి హాజరయ్యాడు. 2022లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంటుండగా ఓ ఫోటో దిగాడు. అంటే అప్పుడు అతని వయసు 11 ఏళ్లు. ఈ ఫోటోలను చూసిన వైభవ్ అసలు ఏజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. తన జర్నీలో ఒక్కో ఏజ్లో ఒక్కో విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగాడు. తన కొడుకు వయసుపై వస్తున్న కామెంట్స్ కి వైభవ్ తండ్రి తాజాగా స్పందించాడు. బీసీసీఐ అఫీషియల్ గా వైభవ్ కు 8 ఏళ్ల వయసులో బోన్ టెస్ట్ నిర్వహించిందని, అప్పుడే అతని వయసును కన్ఫర్మ్ చేసిందని వైభవ్ ఫాదర్ సంజీవ్ సూర్యవంశీ చెప్పాడు. వైభవ్ వయసుపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని కోరాడు. నిజానికి క్రికెటర్లు ఎక్కువ కాలం కొనసాగేందుకు వయసును దాచిపెడుతుంటారు. గతంలో ఇలానే తమ వయసు దాచి పట్టుబడిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైభవ్ ఏజ్ పై చర్చ జరుగుతుంది. ఏదేమైనా వైభవ్ బోన్ టెస్ట్ చెప్తుంది అతని వయసు 14 ఏళ్లేనని.